14 ఏళ్ళు కష్టపడ్డ కేసీఆర్కి ఓ 7-8 సార్లు ఎమ్మెల్యేగా 3-4 సార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్కి ఇక్కడ ప్రాంతం పట్ల అడుగడుగున ఆయన తిరిగిన ప్రదేశాల పట్ల ప్రజలు పడ్డ బాధల పట్ల ఆయనకుండే కన్సర్న్ ఎక్కడ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి ఎందుకుంటుంది, మోడీ గారికి ఎందుకుంటుంది? వాళ్ళు ఎవరినో పెడతారు ఇక్కడ. ఆ పర్సన్ ఎన్నడూ తెలంగాణ కూడా అనలేదు, ఇప్పటికి కూడా అనలేదు. ముఖ్యమంత్రి అయి 1.5 year అయినా జై తెలంగాణ అనలేదు, అమరవీరుల స్తూపం దగ్గర పోయి నివాళులు అర్పించలేదు. ఉద్యమ కాలంలో రాజీనామా చేయమంటే రాజీనామా చేయలేదు. మళ్ళీ ఇదే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆయనను టీఆర్ఎస్ టీడీపీ కలిసి 2009లో మొదటిసారి ఎమ్మెల్యేని చేశాయి. టీఆర్ఎస్ సపోర్ట్తోనే అయిండు. బట్ ఎన్నడూ కూడా ఆయన తెలంగాణ అనలేదు. మొట్టమొదటి టీఆర్ఎస్లోనే ఉండే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లో జెడ్పీటీసీ టికెట్ అడిగితే ఇవ్వకపోతే వెళ్ళిపోయాడు. కానీ ఆయనకు ఎప్పుడు కూడా తెలంగాణ పట్ల ఒక ప్రేమ కానీ, అభిమానం కానీ, మమకారం కానీ, ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన కానీ లేదు. ఇప్పుడు ప్రతిదానికి ఆయన రాహుల్ గాంధీ మీద